ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రానైతే అయిపోయింది. ఈరోజు రాలో జేకబ్ ఫాటు రోమన్ రెయిన్స్‌కి అఫీషియల్‌గా ఎక్నాలజీ జేషిండు. రోమన్ రెయిన్స్‌కి జేకబ్ ఫాటు ఎక్నాలజీ జేషిండు. అంతే గాకుండా ఈరోజు సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ జరిగింది. మెయిన్ ఈవెంట్‌లో అబ్సల్యూట్‌లీ బ్యాంగర్ మ్యాచ్. మామూలుగా లేకుండా ఈ మ్యాచ్ అండ్ ఈ మ్యాచ్‌లో బ్రాన్ బ్రేకర్ అనుకోకుండా పాల్ హేమన్‌కి స్పేర్ ఇచ్చేస్తాడు. పాల్ హేమన్‌కి మన బ్రాన్ బ్రేకర్ స్పేర్ చేస్తాడు. ఆ మూమెంట్ వేరే లెవెల్ ఉండే. సో, ఈరోజు కొంచెం బాగానే ఉండే. ఈరోజు రాలో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. ఈరోజు స్టార్టింగ్‌లోనే మన జే ఊసో, జిమ్మీ ఊసో, రోమన్ రెయిన్స్ ముగ్గురు కార్‌లో నుండి దిగొస్తారు. అండ్ రోమన్ రెయిన్స్ ఛాంపియన్‌షిప్ తీసుకొని డైరెక్ట్‌గా రింగ్‌లోకొచ్చేస్తాడు. రింగ్‌లోకి రాగానే ఫ్యాన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేస్తారు. కొన్ని నిమిషాల దాకా రోమన్ రెయిన్స్‌కి చాంట్ చేస్తూనే ఉంటారు. రోమన్ రెయిన్స్ పాట పాడతారన్నమాట నేమ్ తోటి. అండ్ దాని తర్వాత ఫైనల్‌గా రోమన్ రెయిన్స్ మైక్ తీసుకొని ఎక్నాలెడ్జ్ చేయమని ఫ్యాన్స్‌ని అడుగుతాడు. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ అందరూ ఎక్నాలెడ్జ్ చేస్తారు. అండ్ దాని తర్వాత రోమన్ రెయిన్స్ ఏమంటాడంటే, "చాలా రోజులవుతుంది. ఈ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఈరోజు ఏందంటే ఎక్నాలెడ్జ్‌మెంట్ డే. ఈరోజు నాకు చాలా ఇష్టం" అన్నట్టుగా రోమన్ రెయిన్స్ చెప్తాడు. అండ్ అప్పుడు ఇక జే ఏమంటాడంటే మైక్ తీసుకొని చెప్తాడు. జే ఏమంటాడంటే, "ఈ జేకబ్ ఫాటు ఎక్కడున్నాడసలు? ఎవరైనా ఫస్ట్ రోజు జాబ్‌కి లేట్‌గొస్తారా? ఈ జేకబ్ ఫాటు లేట్ అయిపోతున్నాడు. సో, ఫస్ట్ డే ఎవ్వరు గూడా జాబ్‌కి లేట్‌గా రారు. ఈ జేకబ్ ఫాటు లేట్ అయిపోయిండు" అన్నట్టుగా ఎక్కిరిస్తాడు మన జే ఊసో జేకబ్ ఫాటుని. అండ్ అంతలోనే ఇక జేకబ్ ఫాటు థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. జేకబ్ ఫాటు రింగ్‌లోకొచ్చి రోమన్ రెయిన్స్‌కి ఫేస్ టు ఫేస్ నిల్చుంటాడు. అండ్ రోమన్ రెయిన్స్ చెప్తాడన్నమాట, "సో, లాగ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ టైం ఏందో నీకు తెలుసు. ఇప్పుడు ఏం చేయాలో నీకు బాగా తెలుసు" అన్నట్టుగా రోమన్ రెయిన్స్ చెప్తాడు. అండ్ ఇదే మాటలు మన జే ఊసో గూడా అంటాడన్నమాట. అండ్ జే ఊసో అనడంతో మన జేకబ్‌కి కోపమొచ్చి జేకబ్ జే దగ్గరికెళ్తాడు. జేకి ఫేస్ టు ఫేస్ నిల్చొని కోపంగా చూస్తాడు. ఆ మైక్‌ని లాగేసుకుంటాడు. అండ్ అప్పుడు రోమన్‌ని చూస్తాడన్నమాట జే ఊసో. రోమన్‌ని చూస్తాడు. ఏం అర్థం గాక జే ఊసో. అండ్ అప్పుడు రోమన్ చెప్తాడు, "చూడు జేకబు, నేనిక్కడున్నాను. నా ముందుకొచ్చి నాతో మాట్లాడు" అని రోమన్ రెయిన్స్ జేకబ్‌కి చెప్తాడు. అండ్ జేకబ్ రోమన్ రెయిన్స్ ముందుకొచ్చి మాట్లాడతాడనమాట. జేకబ్ ఏమంటాడంటే, "నేను ఓడిపోయినాను. ఈ ట్రైబల్ కాంబాట్ మ్యాచ్‌లో నేను ఓడిపోయినాను. ఓడిపోతే ఎటువంటి సిట్యుయేషన్స్ వస్తాయో, ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉన్నాయో నాకు బాగా తెలుసు. నేను మాటిచ్చినాను. నేను మాట మీద నిలబడతాను. నా ఫ్యామిలీ ముందే నేను ఓడిపోయినాను. ట్రైబల్ చీఫ్ చేతుల్లో నేను ఓడిపోయినాను. కానీ జే ఊసో, నువ్వు నన్ను ఓడించలేదు" అన్నట్టుగా జే ఊసో పైన కోపం చూపిస్తాడు జేకబ్ ఫాటు. అండ్ దాని తర్వాత ఫైనల్లీ మన జేకబ్ ఫాటు రోమన్ రెయిన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేస్తాడు. అండ్ మోకాళ్ళ మీద కూర్చుంటాడు. కూర్చొని మన జేకబ్ ఫాటు రోమన్ రెయిన్స్‌కి ఇట్లా చేయిస్తాడన్నమాట. అండ్ రోమన్ రెయిన్స్ కూడా జేకబ్ ఫాటుతో చేయి కలుపుతాడు. చేయి కలిపి పైకి లాగబడతాడు. అండ్ అప్పుడు రోమన్ రెయిన్స్ చెప్తాడు, "సో, నీకిదంతా అర్థం కాదు. కానీ నీకు చెప్పాల్సింది ఒకటే. నేను నిన్నెప్పటికీ ప్రేమిస్తాను" అన్నట్టుగా రోమన్ రెయిన్స్ జేకబ్ ఫాటుకి చెప్తాడు. అండ్ అప్పుడు జిమ్మీ ఊసో మైక్ తీసుకొని చెప్తాడన్నమాట, "హే జేకబ్, నువ్విప్పుడు మాతో కలిసిపోయినావు. మా టీమ్‌లో జాయిన్ అయినావు. అండ్ రోమన్ రెయిన్స్‌కి రెస్పెక్ట్ ఇచ్చినావు. నీ మాట మీద నిలబడ్డావు. అండ్ ఇప్పుడు ఈ లాకర్ రూమ్‌కి ఒక వార్నింగ్ ఇవ్వాలి" అన్నట్టుగా. "సో, చూడండి మేము ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నామో" అన్నట్టుగా మన జిమ్మీ ఊసో చెప్తాడన్నమాట. జేకబ్ మాతో కలిసిండని చెప్తాడు. అండ్ ఇంకేముంది, వాళ్ళు ముగ్గురు విత్ వన్ సైన్ చూపిస్తారు. అండ్ వెనకాల జేకబ్ ఫాటు గూడా విత్ వన్ సైన్ చూపిస్తారనమాట. ఇక్కడే ఈళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది అయిపోతది. ఈళ్ళందరూ బ్యాక్ స్టేజ్ ఎళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ మనకి పెంటా వర్సెస్ ఒబాఫేమి వర్సెస్ సోలో సికోవ వర్సెస్ కార్మెలో హేస్ మధ్య ఫేటల్ 4 వే మ్యాచ్ జరిగింది. ఇది కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ క్వాలిఫైయింగ్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌లో ఒబాఫేమి స్టార్టింగ్‌లో డామినెన్స్ చూపిస్తాడు. అందరి పైన అటాక్ చేస్తాడు. అండ్ దాని తర్వాత సో, ఇద్దరిద్దరు ఫైట్ చేస్తారన్నమాట. అటు పెంటా, కార్మెలో హేస్ ఫైట్ చేస్తారు. అండ్ ఇటు సోలో అండ్ మన ఒబాఫేమి ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అంటే క్రౌడ్‌లోకెళ్ళి గూడా మరి కొట్టుకుంటారు. ఒబాఫేమి అండ్ సోలో సికోవా. అండ్ సోలో సికోవా, టాలా టోంగా ఇద్దరు కలిసి ఒబాఫేమి పైన అటాక్ చేస్తారు. ఒబాఫేమిని బ్యారికేడ్స్ అవతల పడేస్తాడు టాలా టోంగా. బట్ ఒబాఫేమి గురించి తెలిసిందే గదా! బ్రాక్ లెస్నర్ లాంటి సూపర్ స్టారే అన్ని ఎఫ్ఐలు కొట్టినా లేచి నిల్చుండు. ఇక్కడ సోలో సికోవా ఒక లెక్కన, టాలా టోంగా ఒక లెక్కన. సో, లేచొచ్చేస్తాడు. టాలా టోంగా పైన అటాక్ చేస్తాడు. అండ్ సోలో సికోవా పైన గూడా అటాక్ చేస్తాడు. ఈ మ్యాచ్‌లో ఒబాఫేమియే గెలుస్తాడు. ఒబాఫేమి ఇప్పుడు కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ కోసం అడ్వాన్స్ అయిపోయిండు. మ్యాచ్ అయిపోయిన తర్వాత మైక్ తీసుకొని మన ఒబాఫేమి మాట్లాడతాడు. బ్రాక్ లెస్నర్ ఏమన్నాడు,
నా పైన అటాక్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, సో నువ్వు తట్టుకోగలవా అని ఈ టైప్లో మాట్లాడిండు కదా బ్రాక్ లెస్నర్. సో బ్రాక్ లెస్నర్ నా పైన అటాక్ చేసిండు, నేను స్టిల్ లేచి నిల్చున్నాను అండ్ బ్రాక్ లెస్నర్ నన్ను ఓడించిండు అండ్ నేను స్టిల్ ఇక్కడే ఉన్నాను అండ్ ఈరోజు నేను గెలిచినాను, ఈరోజు మ్యాచ్లో గెలిచినాను అండ్ నేను కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ని విన్ అవుతాను. అండ్ బ్రాక్ లెస్నర్ గుర్తుపెట్టుకో, నువ్వు ఒక పిరిగివాడివి, నేను స్టిల్ ఇక్కడ రింగ్లో నిల్చున్నాను, నువ్వు అన్ని ఎఫ్ఐలు కొట్టినా సరే నువ్వు ఒక పిరిగోడివి అండ్ ఈ కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ని విన్ అవుతాను అండ్ దాని తర్వాత నిన్ను చూసుకుంటాను. సో నువ్వు ఒకసారి గెలిచినావు, నేను ఒకసారి గెలిచినాను, నేను ఫ్యూచర్లో చూసుకుంటాను అని మన ఓబా ఫెమి బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడతాడు. నో డౌట్ మళ్ళొకసారి వీళ్ళ మధ్యలో కంపల్సరిగా ఈ మ్యాచ్ జరుగుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి సోల్ రుకా రింగ్లోకి వస్తుంది అన్నమాట. ఒక చిన్న ఇంటర్వ్యూ టైప్లో జరుగుతుంది, క్యాత్కెల్లీ రింగ్లో ఉంటుంది అండ్ సోల్ రుకా ఏమంటుందంటే, సో ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తుంది అన్నమాట. అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా యూ డిజర్వ్ ఇట్ అని చాంట్ చేస్తారు అండ్ సోల్ రుకా ఫ్యాన్స్కి థ్యాంక్స్ చెప్తుంది. అండ్ దాని తర్వాత బెక్కీ లించ్కి కూడా ఒక టైప్లో థ్యాంక్స్ చెప్తుంది అన్నమాట. ఎందుకంటే బెక్కీ లించ్ నాకు ఆపర్చునిటీ ఇచ్చింది, కానీ బెక్కీ లించ్ నన్ను తక్కువగా అంచనా వేసింది. సో నేను ఓడించలేను అనుకుంది, బట్ నేను ఓడించి చూపించినాను. సో ఇది నేను చెప్పట్లేదు, ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ చెప్తున్నారు అన్నట్టుగా సోల్ రుకా చెప్తాను అనమాట. ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ నేను ఒక ఫైటింగ్ ఛాంపియన్గా ఉండాలని కోరుకుంటున్నాను అండ్ మీరు కూడా అదే కోరుకుంటారు, నేను ఒక ఫైటింగ్ ఛాంపియన్గా ఉండాలని. సో ఇది నాకు చాలా పెద్ద డ్రీమ్ అండ్ ఆ డ్రీమ్ నాకు ఫుల్ఫిల్ అయింది అన్నట్టుగా హ్యాపీనెస్తో మాట్లాడుతుంది. సో పెద్దగా ఏం లేదన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి రోమన్ రెయిన్స్, ఊసోస్ బ్యాక్ స్టేజ్లో కనిపిస్తారు. సో మన కోడీ రోడ్స్ అండ్ రోమన్ రెయిన్స్ ఇద్దరు క్లాష్ ఇన్ ఇటలీ అయిపోయిన తర్వాత బ్యాక్ స్టేజ్లో ఫేస్ టు ఫేస్ వచ్చినారు కదా, సో ఆ వీడియోని చూపిస్తారు అండ్ ఆ వీడియోని మన రోమన్ రెయిన్స్, ఊసోస్ ఏమో అక్కడ టీవీలో చూస్తారనమాట. ఆ వీడియో అయిపోయిన తర్వాత రోమన్ రెయిన్స్ ఊసోస్తో మాట్లాడతాడు. సో జేకబ్ని చూసుకోవాలి, జేకబ్ని హ్యాండిల్ చేయాలి అన్నట్టుగా ఊసోతో చెప్తాడు. అండ్ దాని తర్వాత ఈ కోడీ రోడ్స్ సంగతి నేను చూసుకుంటాను, కానీ ఇప్పుడు నువ్వెందుకు కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ గెలవకూడదు? సో నువ్వు కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ గెలవాలి అని నువ్వు ఆల్రెడీ నా దగ్గర ఉన్న ఛాంపియన్షిప్ని గెలిచినావు. సో నువ్వు గెలవంది ఏంటి అంటే ఆ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్. సో ఇప్పుడు నువ్వు ఈ కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ గెలిచి సమ్మర్ స్లామ్లో కోడీ రోడ్స్తో ఫైట్ చేయాలి ఆ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ కోసం అన్నట్టుగా మన రోమన్ రెయిన్స్ జే ఊసోకి చెప్తాడు. అండ్ ఇక జే ఊసో అదే పనిలో అక్కడ నుండి వెళ్ళిపోతాడు అనమాట. అండ్ జిమ్మీ ఊసో కూడా వెళ్దామన్నట్టుగా చూస్తాడు, బట్ రోమన్ రెయిన్స్ ఆపేస్తాడు. సో జే ఊసో ఒకడే చూసుకొని నీతో పని ఉంది అన్నట్టుగా ఆపేస్తాడు అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళ మధ్య చిన్న టాక్ అనేది ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రే మిస్టీరియో అండ్ డ్రాగన్ లీ వర్సెస్ రూసెవ్ అండ్ ఏథన్ పేజ్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ మంచిగానే ఉండే, సో ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో రే మిస్టీరియో అండ్ డ్రాగన్ లీయే విన్ అయినారు. అండ్ నెక్స్ట్ ఈ యోస్కై వర్సెస్ రోక్స్ అండ్ పెరెజ్ వర్సెస్ జూలియా వర్సెస్ లాష్ లెజెండ్ మధ్య ఉమెన్స్ ఫెటల్ 4-way మ్యాచ్ జరిగింది ఫర్ క్వీన్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ క్వాలిఫైయింగ్ మ్యాచ్. ఈ మ్యాచ్ కూడా కిరాక్గా ఉంది. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో ఈ యోస్కై విన్ అయింది. సో ఇప్పుడు ఈ యోస్కై అడ్వాన్స్ అయిపోయింది. అండ్ చాలామంది అన్నారు జూలియా హోమ్ టౌన్లో ఫైట్ చేయలేదు అని. సో ఫైనల్లీ తనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, రాలో ఫైట్ చేసింది. ఈరోజు జరిగిన రా కూడా అక్కడ ఇటలీలోనే. అండ్ నెక్స్ట్ మనకి ఫిన్ బ్యాలర్. సో ఫిన్ బ్యాలర్ రాలో వర్క్ చేస్తాడు కదా, అఫీషియల్గా ఫిన్ బ్యాలర్ ఇప్పుడు స్మాక్డౌన్కి ట్రేడ్ అయిపోయిండు. సో ఫిన్ బ్యాలర్ ఇప్పుడు స్మాక్డౌన్ సూపర్ స్టార్గా మారిపోయిండు. అండ్ నెక్స్ట్ మనకి ఓటీస్ అండ్ మ్యాక్సిన్ డూప్రీ, అకిరా తోజో మధ్య ఒక చిన్న టాక్స్ చూపించినారు. సో ఏంటంటే మన మ్యాక్సిన్ డూప్రీ ఆడమ్ పియర్స్తో మాట్లాడుతూ ఉంటుంది, నన్ను ఎందుకు ఈ టోర్నమెంట్లో పెట్టలేదంటే, సో అంటే ఖాళీ లేదు అందరూ ఫిల్ అయిపోయినారు అన్నట్టుగా ఆడమ్ పియర్స్ చెప్తాడు. ఒకవేళ అంటే ఏమైనా అటు ఇటు అవుతే నేను యాడ్ చేయాల్సి వస్తే నేను చూస్తాను అన్నట్టుగా ఆడమ్ పియర్స్ చెప్పి వెళ్ళిపోతాడు. అండ్ దాని తర్వాత ఓటీస్ మ్యాక్సిన్ డూప్రీ మాట్లాడతారు. సో నువ్వు ఆస్టిన్ థియరీతో మాట్లాడుతున్నావు, మేము చూస్తున్నాము, ఆస్టిన్ థియరీ అంత మంచోడు కాదు అన్నట్టుగా మ్యాక్సిన్ డూప్రీకి చెప్తారు. సో మీకు అర్థం కాదు నేనేం చేస్తున్నానో నాకు తెలుసు అన్నట్టుగా, నన్ను నమ్మని అన్నట్టుగా ఈ టైప్లో మ్యాక్సిన్ డూప్రీ చెప్తుంది అన్నమాట. ఓటీస్కి కొంచెం కోపంగా చెప్తుంది. సో మ్యాక్సిన్ డూప్రీ ఆస్టిన్ థియరీతో అంటే విజన్ టీమ్తో జాయిన్ అయినా అవ్వచ్చు అన్నట్టుగా రూమర్స్ ఎలాగో ఉన్నాయి కదా, సో అది కంటిన్యూ అవుతుంది అన్నమాట రాలో. అండ్ నెక్స్ట్ మనకి లుడ్విగ్ కైజర్ వాళ్ళ టీం మెంబర్స్ వస్తారనమాట. ముగ్గురు వచ్చి
మాట్లాడతారు. సో, నేను ఫైట్ చేసినాను మాస్క్ వర్సెస్ మాస్క్ మ్యాచ్‌లో ఫైట్ చేసినాను, మ్యాచ్‌లో గెలిచినాను అన్నట్టుగా. సో, దాని గురించి కొంచెం గొప్పగా మాట్లాడతాడు. మెక్సికో ఫ్యాన్స్ మనసును గెలిచినాను అన్నట్టుగా ఈ టైప్‌లో లుడ్విగ్ కైజర్ మాట్లాడతాడనమాట. ఈరోజు అయిపోయిన తర్వాత కూడా ఆ మాస్క్ వర్సెస్ మాస్క్ మ్యాచ్‌ని నెట్‌ఫ్లిక్స్‌లో టెలికాస్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మెయిన్ ఈవెంట్‌లో మెయిన్ ఈవెంట్‌లో సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్య సింగిల్స్ మ్యాచ్. మ్యాచ్ మాత్రం వేరే లెవెల్ అన్నమాట. సెత్ రాలిన్స్, బ్రాన్ బ్రేకర్ ఇద్దరు కిరాక్‌గా ఫైట్ చేసినారు. నాకు చాలా చాలా నచ్చిన మూమెంట్ ఏంది అంటే, మన సెత్ రాలిన్స్ ఒక అనౌన్సర్ టేబుల్ పైన ఉంటాడు. అండ్ బ్రాన్ బ్రేకర్ ఇంకొక అనౌన్సర్ టేబుల్ పైన ఉంటాడు. అదే టైంలో బ్రాన్ బ్రేకర్ ఒక స్పియర్ ఇద్దామని చూస్తాడు. ఆ స్పియర్‌ని మన సెత్ రాలిన్స్ పెడిగ్రీగా కనెక్ట్ చేస్తాడు. ఆ మూవ్‌మెంట్ నాకు చాలా చాలా నచ్చింది. నార్మల్‌గా రింగ్‌లో అటువంటి మూవ్‌ని యూజ్ చేస్తాడు మన సెత్ రాలిన్స్. స్పియర్‌ని పెడిగ్రీగా కన్వర్ట్ చేస్తాడు. బట్ అనౌన్సర్ టేబుల్ పైన కూడా అదే టైప్‌లో కన్వర్ట్ చేసిండనమాట. మంచిగా అనిపించిండే. అండ్ అంతేకాదు కొలిజన్ కూడా జరిగింది. ఈ మూమెంట్ కూడా వేరే లెవెల్ ఉండే. అండ్ దాని తర్వాత ఎండింగ్‌లో ఆస్టిన్ థియరీ వస్తాడు. ఆస్టిన్ థియరీ వచ్చి మన సెత్ రాలిన్స్ పైన అటాక్ చేస్తాడు. రెఫరీ చూడకముందు ఆ ఛాంపియన్‌షిప్‌తో అటాక్ చేస్తాడనమాట. అయినా సరే మన సెత్ రాలిన్స్ ఓడిపోడు. ఫైట్ బ్యాక్ చేస్తాడు. అండ్ అదే టైంలో మాంటెస్ ఫోర్డ్ వస్తాడు. సో, మాంటెస్ ఫోర్డ్ వచ్చి ఆస్టిన్ థియరీ పైన అటాక్ చేస్తాడు. సెత్ రాలిన్స్‌కి హెల్ప్ చేస్తాడు. అండ్ అదే టైంలో మన బ్రాన్ బ్రేకర్ మాంటెస్ ఫోర్డ్‌కి ఒక స్పియర్ ఇచ్చేస్తాడు. సో, దాని తర్వాత మళ్ళీ బ్రాన్ బ్రేకర్ రింగ్‌లోకొస్తాడు. సెత్ రాలిన్స్ కూడా రింగ్‌లో ఇద్దరు ఫైట్ చేస్తారనమాట. సో, మన సెత్ రాలిన్స్ బ్రాన్ బ్రేకర్‌కి కర్బ్ స్టాంప్ కొడతాడు. కవర్ చేసే టైంలో మన పాల్ హెమన్ ఇన్వాల్వ్ అవుతాడు. పాల్ హెమన్ ఆ బ్రాన్ బ్రేకర్ కాల్‌ని రింగ్ రోప్‌కి అంటేలా చేస్తాడనమాట. అండ్ అది రెఫరీ చూసి ఆ కాల్‌ని చూసి కౌంట్ చేయడు. సో, కౌంట్ చేయడు. మ్యాచ్ అనేది ఎండ్ అవ్వదు అక్కడితో. అండ్ పాల్ హేమన్ ఇక ఎక్కిరిస్తూ ఉంటాడు. నవ్వుతూ మన సెత్ రాలిన్స్‌కి ఎక్కిరిస్తూ ఉంటాడనమాట. సో, రెచ్చగొడతాడు. అండ్ ఇగ అప్పుడు సెత్ రాలిన్స్ బయటకొస్తాడు. రింగు బయటకొచ్చి మన పాల్ హేమన్‌ని కార్నర్ చేస్తాడు. బ్యారికేడ్ సైడ్‌కి తీసుకెళ్తాడు. అండ్ అదే టైంలో మన బ్రాన్ బ్రేకర్ సెత్ రాలిన్స్‌కి స్పియర్ ఇద్దామని చూస్తాడు. బట్ సెత్ రాలిన్స్ ఎస్కేప్ అయిపోతాడు. ఆ స్పియర్ పాల్ హేమన్‌కే తగులుతది. బ్రాన్ బ్రేకర్ పాల్ హేమన్‌కి స్పియర్ ఇస్తాడనమాట. సో, అది అనుకోకుండానే ఇస్తాడు. ఆయన పాల్ హేమన్ అక్కడ పడిపోతాడు. అండ్ బ్రాన్ బ్రేకర్ కూడా ఎర్లీగానే రియలైజ్ అయ్యి కొంచెం షాక్ అవుతాడనమాట. అండ్ అదే టైంలో మన సెత్ రాలిన్స్ ఛాంపియన్‌షిప్‌ని తీసుకుంటాడు. అండ్ ఆ ఛాంపియన్‌షిప్‌ని తీసుకొని రెఫరీకి చూడకుండా ఆ స్టమక్‌కి అడ్డంగా పెట్టుకుంటాడు. అండ్ స్పియర్ ఇస్తాడనమాట. బ్రాన్ బ్రేకర్ రింగ్‌లోకొచ్చి సెత్ రాలిన్స్‌కి స్పియర్ ఇస్తాడు. ఆ స్పియర్ ఇచ్చే టైంలో మన బ్రాన్ బ్రేకర్‌కి ఆ ఛాంపియన్‌షిప్ దెబ్బ తగులుతది. అండ్ రెఫరీ ఏమో అక్కడ పాల్ హేమన్‌ని చెక్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడ బ్రాన్ బ్రేకర్ రింగ్‌లోకొచ్చి ఆ స్పియర్ ఇచ్చే టైంకి ఇగ మన రెఫరీ వచ్చేస్తాడు. ఆ స్పియర్ అనేది బ్రాన్ బ్రేకర్‌కే దెబ్బ తగులుతది. ఆ ఛాంపియన్‌షిప్‌ని అడ్డం పెట్టడంతో ఆ ఛాంపియన్‌షిప్‌ని బయట పడేస్తాడు సెత్ రాలిన్స్. అండ్ కర్బ్ స్టాంప్ కొడతాడు. కవర్ చేస్తాడు. ఈ మ్యాచ్‌లో మన సెత్ రాలిన్సే విన్ అవుతాడనమాట. మ్యాచ్ ఎవరైనా చూడకపోతే మీరు చూడండి. ఎండింగ్ మాత్రం నాకు కిరాక్ అనిపించింది. పాల్ హేమన్‌కి స్పియర్ ఇయ్యడం, ఆ ఛాంపియన్‌షిప్‌ని అడ్డంగా పెట్టుకోవడం, అంటే ప్రొటెక్షన్‌లా పెట్టుకోవడం మన సెత్ రాలిన్స్ వేరే లెవెల్ అనిపించింది. ఇద్దరు ఒక మ్యాచ్‌లో గెలిచున్నారు. అటు బ్రాన్ బ్రేకర్ ఒకసారి గెలిచిండు. ఇటు సెత్ రాలిన్స్ ఒకసారి గెలిచిండు. మళ్ళొక్కసారి మ్యాచ్ ఏమైనా జరుగుతదా అనేది చూడాలి. సో, అదన్నమాట. ఇక్కడ ఈరోజు అయిపోయింది. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మీ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాను. సో, అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫర్దర్‌గా వచ్చే అప్డేట్స్ వీడియోని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి ఆ నోటిఫికేషన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను. మన సెత్ రాలిన్స్ ఈరోజు మ్యాచ్‌లో గెలిచిన వెంటనే వి ద వన్ సైన్ చూపించిండు. అండ్ ఆ ఛాంపియన్‌షిప్ కావాలి అన్నట్టుగా సెత్ రాలిన్స్ అక్కడ మెన్షన్ చేసిండు. అండ్ సెత్ రాలిన్స్ కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్‌లో ఉన్నాడు. సో, ఆ టోర్నమెంట్‌లో గనుక గెలిస్తే సమ్మర్ స్లామ్‌లో రోమన్ రెయిన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ అయితే జరుగుతది. అండ్ సెత్ రాలిన్స్ ఈ విజన్ టీమ్‌తో ఫ్యూడ్‌లో ఉన్నప్పుడు కూడా చాలా సార్లు చెప్పిండు నా ఛాంపియన్‌షిప్ నాకు కావాలి అని. అండ్ ఈరోజు రాలో కూడా మెన్షన్ చేసిండు మన సెత్ రాలిన్స్. సో, మనకి తొందరలోనే సెత్ రాలిన్స్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ జరగొచ్చు. కాకపోతే ఇక్కడ విజన్ టీమ్‌తో ఫ్యూడ్‌ని ఎండ్ చేపిస్తారా సెత్ రాలిన్స్‌కి? అంటే కంటిన్యూ చేపిస్తారా అనేది క్వెషన్ మార్క్ అన్నమాట. సో, చూద్దాం మరి ముందు ముందు ఏం జరుగుతదో.